కూటమి ప్రభుత్వంపై నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనలో ప్రజాదరణ చూసి వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేశారని అన్నారు. తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తామంటోన్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలపై యొక్క కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా కేసులు బనాయిస్తున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ విధంగా చూడొచ్చు ఈ యొక్క పర్యటనలో మీరు పాల్గొన్నందుకు కేసులు పెడుతున్నారా, లేదంటే పోలీస్ యాక్ట్ను ఉల్లంఘించారని చెప్పేసి కేసులు పెడుతున్నారా? ఇప్పుడు పోలీస్ యాక్ట్ ఉల్లంఘించిన పరిస్థితి ఎక్కడ ఏం లేనేలేదు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎంత రిస్ట్రిక్షన్ చేసినా, ఎక్కడెక్కడ బార్కెట్స్ పెట్టినా, పోలీసు ఎంత చూసినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. మేము వెహికల్స్ పెట్టి తోలడం కానీ ఏం చేయలేదు. అంతమందిని చూసిన తర్వాత వాళ్ళు ఇంకా అంటే అసూయతో జగన్మోహన్ రెడ్డి మేము ఇంత చేశాను, ఇంతమంది ఇంత జగన్మోహన్ రెడ్డి ఇంత పాపులర్ అయిపోతున్నాడే జగన్మోహన్ రెడ్డి, ప్రజలలో ఇంత అభిమానం ఉంది అనేది వాళ్ళకు జీర్ణించుకోలేకపోవడంతోనే మా మీద కేసు పెట్టడం. పోలీసు వాళ్ళను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎందుకు రాజకీయ నాయకులకు మీరు ఎందుకు అంత ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడ కూడా మీకు 100% సపోర్ట్ చేసాం. మేము ఎస్పీ గారికి వచ్చిన తర్వాతనే మాకు డిఎస్పీ లెటర్ ఇస్తే డిఎస్పీకి కూడా మేము ఈ లెటర్ కూడా ఏమేమి ఏంది ఎక్కడ పాయింట్స్ అవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. మేము పోలీసులతో కూడా అన్ని విధాలా సహకరించడం జరిగింది. ఎక్కడ కూడా పొరపాటున కూడా రూల్స్ వయలేషన్ కూడా ఎక్కడ చేయలేదు. కానీ స్వచ్ఛందంగా ఎవరు పిలిచకుండా కూడా అంతమంది అంటే రాగలిగినారంటే ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ, రెడ్ బుక్ రాజ్యాంగం కానీ, వీళ్ళు ఎలక్షన్ ముందు చేసిన వాగ్దానాలు కానీ, సూపర్ 6లు అంటూ ప్రజలందరినీ మోసం చేయడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాకు బెటరు, జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకోవడమే మేము తప్పు చేసినామనేది ప్రజలలోకి వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన వీళ్ళ వే ఆఫ్ పరిపాలన కానీ వీళ్ళ మాటలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు జగన్మోహన్ రెడ్డి బెటర్ అనే ఉద్దేశంతో ఎవరు మేము పిలిచాల్సిన అవసరం లేకుండానే ప్రజలు వచ్చిన పని. ఈరోజు పోలీసులు నేను జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి కారులో ఉండి బయట నేను హెచ్ఐట్ కార్ నుంచి ఆ లాస్ట్ వరకు నేను ఆయన వెహికల్ మీద నిలబడి ఉండి నా ఫోటోలు ఉంటే నేను ఎక్కడక్కడ వచ్చి పోలీసు వాళ్ళు నన్ను ఎక్కడ అడ్డగించినారు, నన్ను తీసుకొచ్చి ఇట్లా కేసు పెట్టడం పోలీసు వ్యవస్థను ఒకసారి ఆలోచించుకోని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. మీ పని మీరు చేయండి. నేను న్యాయంగా నేను ఏం పోరాడాల్సింది న్యాయస్థానంలో నేను ఖచ్చితంగా పోరాడతాను. పెద్ద ఎత్తున ఎటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి అటువంటి తరుణంలో యొక్క ప్రభుత్వం భయపడుతూ ఇటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు. ఆ కేసులకు భయపడే ప్రసక్తి లేదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.